అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్య పట్టించుకునే వాళ్ళే కరువయ్యారా? ఇంకెందుకు ఆలస్యం? ఇప్పుడే రాష్ట్రంలో ఏ మూల నుంచైనా ఎక్కడి నుంచైనా డిస్క్రిప్షన్లో ఉన్న ఆన్లైన్ గూగుల్ ఫామ్ ద్వారా మీ సమస్యను మాకు తెలియజేయండి. మీ సమస్యను ఒక్క ఫోన్ కాల్తో క్యూ న్యూస్ పరిష్కరిస్తుంది. మరిన్ని వివరాలకు 8490199929 నంబర్ను సంప్రదించండి. పబ్లిక్ వాయిస్, ఇది సామాన్యుడి ప్రశ్నాస్త్రం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి పైన ఏపీ ప్రభుత్వం చేపట్టిన దాడిని జర్నలిస్ట్ సంఘాలన్నీ కూడా తీవ్రంగా ఖండిస్తున్నాయి. పత్రికా స్వేచ్ఛకు, భావ ప్రకటన స్వేచ్ఛకు భంగం కలిగేలా ప్రభుత్వాలు వ్యవహరించడం చాలా బాధాకరం. మీడియాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, ప్రశ్నించే గుణం ఉంది, ప్రభుత్వాల తప్పిదాలను అడిగే హక్కు ఉంది. ప్రభుత్వాల తప్పిదాలను అడిగితే జర్నలిస్టుల ఇంటిపైన, మీడియా సంస్థలపైన దాడులు చేపట్టడం హేయమైన చర్యగా భావిస్తున్నాం. దీన్ని కనీసం ఒక పత్రికకు ఎడిటర్ స్థాయిలో ఉన్న వ్యక్తి ధనంజయ రెడ్డి, ఆయన ఇంటిపైన దాడి చేసే ముందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనీసం నోటీసులు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. నోటీసులు ఇచ్చిన తర్వాత ఎలాంటి చర్యలు తీసుకున్నా కూడా తప్పు పట్టే వాళ్ళం కాదు. నోటీసులు ఇవ్వకుండా ఒక తీవ్రవాదిలాగా, ఒక ఉగ్రవాదిలాగా ఆ ఇంటిపై దాడి చేసి ఒక రకమైన రాజకీయ కక్షకు పాల్పడడం ఆంధ్ర పోలీసుల తీరు కనిపిస్తుంది. కాబట్టి ఇలాంటి చర్యలు అనేవి జర్నలిస్టుల గొంతు నొక్కే ప్రక్రియగా మేము పరిగణిస్తున్నాం. భావస్వేచ్ఛ ప్రకటనను హరించే విధంగానే మేము దీన్ని భావిస్తున్నాం. కాబట్టి ఏపీ ప్రభుత్వం, ఏపీ పోలీసులు ఇప్పటికైనా కూడా ఈ విషయాన్ని గమనించాలి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. అధికారులు అనేవాళ్ళు శాశ్వతం, మీడియా అనేది శాశ్వతం, నిజాలు అనేవి శాశ్వతం. కాబట్టి ఏపీ ప్రభుత్వంలో పనిచేసిన పోలీసు అధికారులు కానీ అధికారులు ఇప్పటికైనా గమనించాలి. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రభుత్వాలకు తొత్తులుగా వ్యవహరించి ఇలా మీడియాపై దాడులు చేయడం అనేది సమంజసం కాదు. ఇప్పటికైనా సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి పైన చేసిన కేసుల్ని తక్షణం ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేనట్లయితే రాబోయే రోజుల్లో ఈ ఆందోళన మరింత ఉధృతంగా మారే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో జర్నలిస్టుల ఉద్యమాలు కొనసాగే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ఇప్పటికైనా జర్నలిస్టులపైన, భావస్వేచ్ఛ ప్రకటన పైన చేసే దాడులను మానుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ధనంజయ రెడ్డి గారి నివాసంపై ఈ నెల 8వ తేదీన విజయవాడలో పోలీసులు కార్డన్ సర్చ్ పేరుతో ఆయన ఇంట్లో చొరబడి భయభ్రాంతులకు గురి చేయడం చాలా సిగ్గుచెట్టు. ఇది ఎందుకంటే జర్నలిస్ట్ అనేవారు సమాజంలో ప్రజాస్వామ్యం 4 స్తంభం వారు. అలాంటి వారిని భయభ్రాంతులకు గురి చేయడం, దాడులు చేయడం అనేది అది సమంజసం కాదు. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆయన మీద నమోదు చేసిన కేసులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే జర్నలిస్టులపై దాడులు చేస్తే జాతీయ స్థాయి ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరిస్తున్నాం. ఆంధ్ర పోలీసుల తీరు చాలా దురదృష్టకరం. ఇలాంటి సంఘటనలు మరెప్పుడు కూడా జరగదని కోరుతున్నాం. జర్నలిస్టుల ఐక్యత. క్యూ న్యూస్లో పనిచేయటకు వీడియో ఎడిటింగ్ మరియు SEOలో అనుభవం గల జూనియర్ ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084.